నేను ఇక్కడ నుంచి తైవాన్కి వెళ్ళబోతున్నాను. ఫస్ట్ రోలోనే బిజినెస్ క్లాస్ సీటింగ్. అది ప్రీమియర్ బిజినెస్ క్లాస్ మెన్యూ తెచ్చిచ్చారు మనకి. జ్యూస్ అండ్ దెన్ సమ్ రైస్ అండ్ కర్రీస్. దట్స్ ఎ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వెంకంట. రకరకాలు ఉంది మాస్టర్. ఫైనలీ తైవాన్లో సేఫ్గా ల్యాండ్ అయిపోయాను. ఈ ఒక్క ప్రింట్అవుట్ కోసం నేను మళ్ళీ దాదాపు 1/2 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ మొత్తం అన్ని కౌంటర్స్ నుంచి దాటుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎప్పుడైనా కూడా ఈ వీసా ఉన్నా సరే ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి. ప్రతి దేశంలో ఎక్కడైనా కూడా ఇమిగ్రేషన్ కౌంటర్స్లో అడిగితే చూపించడానికి ఉంటుంది. వీసా మాత్రం చేతిలో పెట్టుకునే వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను పలావ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. ఇదే పలావ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడే డిపార్ట్ అవ్వబోతున్నాను. సో కంట్రీ నెంబర్ 36 కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి తైవాన్కి వెళ్ళబోతున్నాను. తైవాన్ త్రూ చైనా ఎయిర్లైన్స్. చైనా ఎయిర్వేస్ ద్వారా తైవాన్కి వెళ్ళబోతున్నాను. అసలు చైనాకి తైవాన్కి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరుధ్యం ఏంటి, ఆ తర్వాత తైవాన్లో యాక్చువల్గా నాకు ఓన్లీ 1 నైట్ స్టే చేద్దాం అనుకున్నాను. అంతకుముందు ఓన్లీ నాకు ట్రాన్సిట్ మాత్రమే ఉండింది. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ ద వీసా. సో నాకు వీసా కూడా దొరికింది, మల్టిపుల్ ఎంట్రీ వీసా దొరికింది. సో అట్లీస్ట్ 1 or 2 days ఎక్స్టెండ్ చేసుకుని తైవాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. ఐల్ బీ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. బై. ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ కంప్లీట్ అయిపోయింది. నిన్న ఎవరైతే నాకు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చాడో అతనే ఈరోజు ఎగ్జిట్ కూడా చేసింది అతనే అనమాట. సో ఇంట్రెస్టింగ్ అదనమాట. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. సో నేను 36 కంట్రీస్ కంప్లీట్ అయిపోయినాయని చెప్పాను. ఆ తర్వాత ఈరోజు నేను వెళ్ళిన ప్లేసెస్ చూపించాను. ఆ తర్వాత పలావ్లో మోస్ట్ రీసెంట్గా వాళ్ళు కడుతున్న ప్రెసిడెంట్ భవన్ ఉందో అది కూడా చూపించాను. సో హీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే, 1 dayలో మీరు చాలా కవర్ చేశారు, చాలా చూసుకున్నారు, చాలా బాగా యూట్యూబ్లో చూపించబోతున్నారని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తైవాన్కి వెళ్ళబోతున్నాం. తైవాన్కి నేను వెళ్తుంది చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్. సో చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాం. సో ఇది మన బిజినెస్ క్లాస్ ఫ్లైట్ త్రూ చైనా ఎయిర్లైన్స్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే చైనాకి తైవాన్కి పడదు, అస్సలు పడదు. నాకు తెలిసి తైవాన్ వాళ్ళ అదృష్టం ఏంటి అని అంటే చైనాకి తైవాన్కి మధ్యలో సముద్రం ఉంది. ఒకవేళ సముద్రం కనుక లేకపోయి ఉంటే నేలపైనే ఉంటే ఖచ్చితంగా చైనా వాళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు. చాలా కంట్రీస్ని వాళ్ళు ఎలా అయితే ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారో లేదా ఆక్రమించుకుంటున్నారో నాకు తెలిసి తైవాన్ని కూడా అలాగే ఆక్రమించుకునేవాళ్ళు. కానీ తైవాన్ వాళ్ళకి వాళ్ళ అదృష్టం సముద్రం ఉండడం వల్ల అది కూడా ఒక దీవిలోనే, అది కూడా ఒక దీవి అనమాట, అది కూడా ఒక ఐలాండే. అందువల్ల ఇప్పటివరకు అయితే ఆక్రమించలేదు, కానీ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. తైవాన్ ఈజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ చైనా. కానీ ఇక్కడ నుంచి పలావ్ నుంచి నేను ఇప్పుడు తైవాన్కి వెళ్ళడానికి చైనా ఎయిర్లైన్సే యూజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ నుంచి తైవాన్కి వెళ్ళడానికి నాకు ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు, ఓన్లీ చైనా ఎయిర్లైన్సే ఉంది. సో ఇక్కడ నడుస్తున్నాయి 2 ఎయిర్లైన్స్. సో దానివల్ల ఇక్కడ నుంచి ఇంతకుముందు పలావ్ నుంచి కొరియాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవంట. ఇప్పుడు కొరియాకి డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేదు, ఓన్లీ వయా తైవాన్ వెళ్ళాల్సిందే. సో వయా తైవాన్ వెళ్ళాల్సిందే అంటే వయా చైనా ఎయిర్లైన్సే యూజ్ చేయాల్సిందే. సో వీళ్ళకి పడకపోయినా సరే తైవాన్ వాళ్ళు చైనా ఎయిర్లైన్స్ని ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు అనేది నాకు అనిపించిన విషయం అనమాట. అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో తైవాన్కి వెళ్ళాక అక్కడ ఇమిగ్రేషన్ ఎలా జరిగింది అవన్నీ కూడా చెప్తాను. నాకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 3 months మల్టిపుల్ ఎంట్రీ వీసా కూడా వచ్చింది. కాబట్టి అక్కడ బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో తెలుసుకొని అవి కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదే మనం ఎక్కబోతున్న చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ టు తైపే. సో తైవాన్కి వెళ్ళబోతున్నాము పలావ్ నుంచి. ఇదంతా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో మనం బిజినెస్ క్లాస్ తీసుకున్నాము. సో అక్కడ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయబోతున్నాం. 4 hours జర్నీ. చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో చైనాకి శత్రుదేశమైన తైవాన్కి వెళ్ళబోతున్నా. పలావ్ నుంచి తైపే. తైపే ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తైవాన్. సో అది చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఎక్కి వెళ్ళబోతున్నా. ఇది మన పలావ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలా ఉంది. ఇవి ఇమేజెస్. ఇంతకుముందు ఆల్రెడీ నేను అక్కడ ఎయిర్లైన్స్ ఎలా ఉందో చూపించాను కదా. లోపలికి వెళ్ళాక బిజినెస్ క్లాస్ సీటింగ్ ఎలా ఉంది, అక్కడ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది అవి కూడా చూపిస్తాను. 4 hour ట్రావెల్ జర్నీ. మనకి ఏదైనా వీలైతే మంచి ట్రావెల్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఆల్రెడీ ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ ఇది. అక్కడ చేరేసరికి 9 అవుతుంది. అంటే 1 hour టైమ్ జోన్ డిఫరెన్స్. మళ్ళీ వెనక్కి వస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి 3.5 గంటలు ముందుకున్న ఇండియా కంటే. అప్పుడు 2.5 గంటలు ముందుకు వస్తా తైవాన్లో. సో అక్కడ నాకు తెలిసి నైట్ టైం కాబట్టి ట్రావెల్ షాట్స్ ఎక్కువ రాకపోవచ్చు. వచ్చినాయి మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ రోలోనే బిజినెస్ క్లాస్ సీటింగ్ అది.
సో మరి మనకి న్యూజిలాండ్ ఫ్లైట్ లాగా కాకపోయినా ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా ఇచ్చాడు అనమాట. సో మేబీ స్లీపింగ్కి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో కావచ్చు. ఇక్కడ స్లీపింగ్ డెస్క్ కూడా ఉంది. సో పడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. ఫుల్ ఫ్లైట్ అంట. సో మనకు పక్కన కూడా వేరే వాళ్ళు ట్రావెలర్ రాబోతున్నారు. ప్రీమియర్ బిజినెస్ క్లాస్ మెన్యూ తెచ్చిచ్చారు మనకి. సీటింగ్ అండ్ మనకి టీవీ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఇలా ఉంది. దాంట్లో నేను ఇట్లా తినేది ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి ఏషియన్ వెజిటేరియన్ మీల్ తెచ్చిమని చెప్పాను. సో ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి మనకి బాగా తడిసిపోయింది. నాకు తెలిసి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద ఎక్కువ ట్రావెల్ షార్ట్స్ అయితే రావు. ఉన్నంతలో ట్రై చేద్దాం. అంత డల్గా వస్తుంది. వెజిటేరియన్ మీల్ విత్ సమ్ జ్యూసెస్. సీటింగ్ అయితే సూపర్గా ఉంది. 4 hours జర్నీ టైం. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. సో మనకి కాలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. సో వెల్కమ్ డ్రింక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ డ్రింక్ని అక్కడ సర్వ్ చేశారు. దట్స్ ఎ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ డ్రింక్ అంట. రకరకాలు ఉంది మాస్టర్. ఒక రకం కాదు, అన్ని రకాల జ్యూసెస్ అన్నీ కూడా, ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి ఒక జ్యూస్ తయారు చేశారు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే, ఫ్రూట్సే కాబట్టి జ్యూస్ తాగేచ్చు. సో ఇప్పుడే చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. పలావ్ నుంచి టైపే అండ్ తైవాన్కి బయలుదేరుతుంది. జస్ట్ టుక్ ఆఫ్. ఆల్రెడీ లైట్లు వెలుగుతున్నాయి. మనకి చీకటి అయిపోయింది. కొద్దిసేపు అయితే ఇంకేం కనిపించదు. టేక్ ఆఫ్ అయిపోయింది. వెంటనే మబ్బులు వచ్చేసాయి. కింద ఏం కనిపించట్లా. సముద్రం అయితే డే టైం అయితే మంచి ఇమేజెస్ వచ్చేవి, విజువల్స్ వచ్చేవి. కానీ నైట్ టైం కదా, ఎక్కువగా అంత క్లియర్గా అయితే లేదు. పలావ్లో కొంచెం 6:15 కల్లానే మొత్తం చీకటి అయిపోతుంది. మిగతా ఐలాండ్స్లో కనీసం 7 వరకైనా మనకి వెలుగుంది, కానీ ఇక్కడ కొంచెం తొందరగా చీకటి అవుతుంది. మబ్బుల మధ్యలోంచి మనకి కొంచెం కొద్దిగా కనబడుతున్న నేల సూపర్ క్యూట్గా అయితే ఉంది. వావ్, బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, మన పక్కన వాడి విండో చూడండి. నా విండోలోనేమో మబ్బులు కనిపిస్తున్నాయి, ఇక్కడేమో మనకు మొత్తం కంప్లీట్ సన్సెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అమేజింగ్. ఇమేజ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది కదా సన్సెట్ ఇమేజ్ విండోలోంచి. అదే అక్కడ స్క్రీన్ సేవర్ పెట్టినట్టే ఉంది. సూపర్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ నైట్ వ్యూ అనేది అల్టిమేట్ ఉంది. సన్సెట్ అనేది సూపర్ కదా. మన విండోలోనేమో ఓన్లీ మబ్బులు కనిపిస్తున్నాయి, ఎందుకంటే సన్సెట్ అటువైపు అవుతుంది. మనకి ఇది ఏషియన్ వెజిటేరియన్ మీల్ ఇవి వచ్చాయన్నమాట. ఫుడ్ ఆప్షన్స్ ఇవి చైనీస్ ఎయిర్లైన్స్లో. జ్యూస్ అండ్ దెన్ సమ్ రైస్ అండ్ కర్రీస్. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని చెప్తాను. నాకు ఇష్టమైన మష్రూమ్ అండ్ పొటాటో కర్రీ. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, కానీ రైస్ మాత్రం మంచిగా ఉడికింది.
ఇండియన్ కర్రీ లానే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. లక్కీలీ మరి దరిద్రంగా అయితే లేదు. కొంచెం సాల్ట్ మాత్రం చాలా తగ్గింది. సాల్ట్ వేసుకొని తిన్నాను. ఇంతకుముందు తినడం జరిగింది కదా, సో ఉప్పు అండ్ లైట్గా కారం అంటే సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం మిక్స్ చేసుకొని తిన్నాను. ఫస్ట్ టైం అనుకుంటా ఆల్మోస్ట్ గత 2-3 నెలల్లో 25-26 ఫ్లైట్స్ ఎక్కాను. ఇంత టేస్టీ ఫుడ్ అయితే ఎక్కడా తినలేదు. సో ఇట్ వాస్ రియలీ గుడ్. చైనీస్ ఎయిర్వేస్ కదా, ఎలా ఉంటుందో ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ టైప్ ఉంటుందో లేదో అనుకున్నా కానీ యాక్చువల్గా సూపర్, చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ ఫ్లాట్ బెడ్ అనమాట. కంప్లీట్ డౌన్ అయిపోతుంది. సో మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయింది. మంచిగా ప్రాపర్గా పడుకున్నా. ఒక 2 గంటలు మంచి స్లీప్ వేసా. మీకు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంటుంది. సో అందుకే మంచి నిద్ర మబ్బులో ఉన్నా. సో మొత్తానికైతే తైవాన్ రీచ్ అవుతున్నా. సో తైపేలో యాక్చువల్ అయితే 1 నైట్ ఉంది. 1 నైట్ 2 నైట్స్ 3 నైట్స్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తా. అక్కడ మనకి ఎంత టైం అవసరమో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటా. ఆ తర్వాత అనుకున్న బీ ఇన్ బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ టు హైదరాబాద్. ఇక్కడ స్క్రీన్ పైన మనకు అన్నీ చూపిస్తుంది అనమాట. పలావ్ టు తైపే, టోటల్ ఆల్టిట్యూడ్ ఎంత, టైం ఏంది ఆరిజిన్లో, ఆ తర్వాత డెస్టినేషన్లో టైం ఎంత, ప్లస్ గూగుల్ మ్యాప్స్ గ్లోబ్లో ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నాము, అది ఈక్వెడార్కి ఎటువైపు ఉంది, ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఇలా గ్లోబ్లో చూపిస్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్యాబులస్ కదా. సో ఇప్పుడు అక్కడ ROR నుంచి అంటే పలావ్ నుంచి మనం ఇప్పుడు తైవాన్కి చేరుకుంటున్నాం. గ్రాఫిక్ అయితే సూపర్ ఉంది. మంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో అక్కడ ఆ గ్రాఫిక్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం. తైపేలోకి ఎంటర్ అయిపోబోతున్నాము. సిటీ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. మేబీ ఇంకొక 2-3 మినిట్స్లో ల్యాండ్ అయిపోతాం. టైం టు డెస్టినేషన్ 5 మినిట్స్ అని చెప్పేస్తుంది. 5 మినిట్స్లో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. మామూలుగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. మనం స్పెషల్గా మనకి ఎప్పుడైనా కూడా నైట్ టైంలో మనకి మన సీట్ దగ్గర మనం సపరేట్గా లైట్స్ ఆన్ చేసుకొని ఎప్పుడైనా రీడింగ్కి కానీ లేకపోతే ఇలా వీడియో తీసుకోవడానికి కానీ కుదురుతుంది అనమాట, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. సో అలా లైట్ ఆన్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను. సో వీఆర్ జస్ట్ అబౌట్ టు రీచ్ ద సిటీ ఆఫ్ తైపే. అది నా కంట్రీ నెంబర్ 37. అంటే ఈ సంవత్సరమే 12 కొత్త దేశాలు తిరగడం జరిగింది. వెళ్ళిన తర్వాత తైపేకి వెళ్ళిన తర్వాత తైవాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందాం. ఈ గ్లోబ్ని చూపించే గ్రాఫిక్ అయితే సూపర్ ఉంది. ఇంకా టైం టు డెస్టినేషన్ జస్ట్ 2 మినిట్స్, 2 నిమిషాల్లో చేరుకోబోతున్నాను. మొత్తం మనకి డిస్టెన్స్ ఎంత, స్పీడ్ ఎంత, మనకి ఇంకెక్కడున్నాము, ఎక్కడి దాకా చేరాము అన్నీ చూపిస్తూ ఉంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది అనమాట. పక్కన ఉన్న కంట్రీస్ కానీ పక్కన ఉన్న సిటీస్ ప్లస్ చాలా క్లియర్గా చాలా నీట్గా గ్లోబ్ గ్రాఫిక్ అనేది పెట్టారు వీళ్ళు. గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ 3D గ్రాఫిక్స్ సిస్టమ్, ప్రాపర్ 3D గ్రాఫిక్స్. ఇవి మొత్తం మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసాము. వేర్ అబౌట్ టు ల్యాండ్ నౌ. ఫైనలీ తైవాన్లో సేఫ్గా ల్యాండ్ అయిపోయాను. ఇప్పటిదాకా వాళ్ళ భాషలో వాళ్ళు వెల్కమ్ టు తైవాన్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిపోయాను. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ తర్వాత హోటల్ ఎలా ఉంది అనేది దిగాక చూపిస్తాం. సో ఫైనలీ తైవాన్లో అడుగు పెట్టేశాను. ఇమిగ్రేషన్ అయిపోయాక మళ్ళీ ఎలా ఉందనేది చూపిస్తాను. అరైవల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది. తైవాన్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి చాలా పెద్దగా ఉంది. ఇప్పటికే ఒక 4-5 ట్రావెలేటర్స్ వచ్చాయి, ఇంకా కూడా వస్తూనే ఉంది. సో చాలా దూరమే ఉన్నట్టుంది, లేదా ఆల్రెడీ ఇమిగ్రేషన్ కౌంటర్కి వచ్చాము. ఫ్లైట్లోంచి అందరికంటే ముందు వచ్చేసాను బయటికి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళాను. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ వల్ల అరగంట నుంచి గంట లేట్ అయ్యేలా ఉంది. ఏంటా మిస్టేక్ అంటే ఇక్కడ నేను తైవాన్ వీసాది ప్రింట్అవుట్ తీసుకురాలేదు. సో ఈ వీసా సరిపోదంట, ఖచ్చితంగా ప్రింట్అవుట్ చేతిలో పెట్టుకోవాలంట.
ఆ చైనా ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్పలేదు నాకు. సో ఇప్పుడు వాళ్ళకి చైనా ఎయిర్లైన్స్ వాళ్ళకి మళ్ళీ వీసా పేజ్ పంపించి ఆ వీసాని ప్రింట్ చేయమని చెప్పి ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకొని చైనా ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గర అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. డబల్ తిరుగుడు. ఈ ఒక్క ప్రింట్అవుట్ కోసం నేను మళ్ళీ దాదాపు 1/2 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మళ్ళీ మొత్తం అన్ని కౌంటర్స్ నుంచి దాటుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎప్పుడైనా కూడా ఈ వీసా ఉన్నా సరే ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి. ప్రతి దేశంలో ఎక్కడైనా కూడా ఇమిగ్రేషన్ కౌంటర్స్లో అడిగితే చూపించడానికి ఉంటుంది. వీసా మాత్రం చేతిలో పెట్టుకునే వెళ్ళండి. ఇక్కడ చుంగ్వా టెలికామ్ అని ఉంది. ఇక్కడ మనకి 3 డే పాస్ అండ్ 5 డే పాస్, 7 డే పాస్, మల్టిపుల్ పాసెస్ ఉన్నాయి. 4G అండ్ 5G సిమ్ కార్డ్. సో 5G సిమ్ కార్డ్ 3 డేస్కి $500 తైవాన్ డాలర్స్, అంటే మన లెక్క ప్రకారం $1,300 తీసుకున్నారు. బట్ అన్లిమిటెడ్ డేటా అంట. సో దట్స్ గుడ్. సో ఇప్పుడే బ్యాగేజ్ తీసేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది ఇమిగ్రేషన్ తర్వాత అనేది హోటల్కి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ తీసుకోవడం జరిగింది. 1,200 తైవానీ డాలర్స్ ఛార్జ్ చేశారు. అంటే దాదాపు మనకి మన లెక్క ప్రకారం $3,200 అనుకోవచ్చు అనమాట. సో అదే నేను ఊబర్లో చెక్ చేస్తే $1,400 ఉంది. ఇక్కడ $1,200. అంటే బేసిక్లీ మనకి ఇక్కడ మళ్ళీ వాళ్ళు నాకు మర్సిడీస్ ఇస్తున్నారు. సో మర్సిడీస్ కార్ ఇచ్చుకుంటూ మనకి ఇంకా $200 తక్కువలో దొరికింది. సో ఊబర్లో కూడా చెక్ చేసుకుని దానికంటే ఇక్కడ తక్కువ అనిపించే తీసుకున్నాను అనమాట. సో ఫైనలీ ఇలా కంప్లీట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ జర్నీ అనేది. హోటల్కి వెళ్ళిన తర్వాత అరౌండ్ 39 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. కాకపోతే 35 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. స్కై ట్రైన్ సర్వీస్ కూడా ఉంది. కాకపోతే మనకి లగేజ్ చాలా ఎక్కువ లగేజ్ ఉంది. సో ఈ లగేజ్ తోటి ఇవన్నిటితో మనం ట్రావెల్ చేయడం కష్టము ట్రైన్లలో అని చెప్పేసి అని ట్యాక్సీ తీసుకుంటున్నా. సో ట్యాక్సీ తీసుకుని అక్కడికి వెళ్ళాక హోటల్కి వెళ్ళాక మళ్ళీ ఎలా ఉందని చూపిస్తాను. సో మనకి మంచి కార్ అయితే దొరికింది. సో మర్సిడీస్ బెంచ్ కారు. సో సూపర్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ముందర కూర్చుంటా అంటే ముందర కూర్చోద్దంట, ఓన్లీ బ్యాక్ సైడేనంట. సో అతను డ్రైవర్ మాత్రమే ముందర కూర్చుంటాడంట. సో ఎయిర్పోర్ట్ పికప్ సర్వీస్ సూపర్గా ఉంది. సో యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో నాకు వీసా ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా ఈ వీసా సరిపోతుంది. ఇప్పటివరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. నాకు ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది, అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మన ఇండియాలో. కెన్ యూ ఇమాజిన్ దట్? ఇండియాలో వీసా గురించి ప్రింట్అవుట్ తీయలేదని చెప్పేసి అని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొంచెం సతాయించాడు. కానీ అప్పటికి కూడా పర్వాలేదని చెప్పేసి అని అయిపోయింది. ఇప్పటివరకు ఇన్ని కంట్రీస్ తిరిగాను. ఈ ఒక్క 1 ఇయర్లోనే ఈ పర్టికులర్ 2024 ఇయర్లోనే 17 కంట్రీస్ తిరగడం అయిపోయింది ఆల్రెడీ. 17 దిస్ ఇస్ ద 18th కంట్రీ. దీంట్లో నాకు ఇష్యూ వచ్చింది. సో మన దగ్గర వీసా ఉన్నా సరే ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి అని అడిగారు అనమాట. సో అందుకని ఇప్పటి నుంచి ఎప్పుడైనా కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. అన్నెసెసరీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఎప్పుడైనా కూడా వీసా ఉండేటైతే వీసా పేజ్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. అదొకటి ఇంపార్టెంట్ విషయం. రెండోది గుడ్డిలో మెల్ల ఏంటంటే మళ్ళీ మొత్తం ఇమిగ్రేషన్ క్యూలో రావాల్సిన అవసరం లేకుండా అక్కడ డిప్లొమాట్స్ లైన్లో డైరెక్ట్గా పంపించారనమాట మనకి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటిదాకా క్యూలో నిల్చొని వెళ్ళానని తెలుసు కాబట్టి అదొక్కటి గుడ్డిలో మెల్ల మనకి టైం వేస్ట్ అవ్వలేదు. కాకపోతే ఒక 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళడం, 1/2 కిలోమీటర్లు ముందుకు రావడం, అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. మళ్ళీ వెనక్కి దాకా వెళ్ళిపోయి అక్కడ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో అది పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సరే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది ఎప్పుడైనా కూడా వీసా పేజ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఇది నా సెల్ఫ్ లెర్నింగ్. నేను ఫైనలీ టైపేలోని ఇండిగో హోటల్కి వచ్చేసాను. సో అక్కడ మనకి 10th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో రూమ్ దొరికింది. సో నేను మన రూమ్ చూపిస్తాను. రూమ్ నెంబర్ 1023, 10th ఫ్లోర్ 23. సో ఇది అప్గ్రేడెడ్ రూమ్. ఇట్స్ అ కింగ్ సైజ్ ప్రీమియం రూమ్. సో ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మనకి యూ హ్యావ్ ఎ ప్రాపర్ విజిబిలిటీ ఆఫ్ ఎంటైర్ సిటీ ఫ్రమ్ హియర్. సో ఇది 10th ఫ్లోర్లో ఉంది కాబట్టి మొత్తం ఎంటైర్ సిటీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 11:15 అవుతుంది. 10 o'clockకి ఆల్ రెస్టారెంట్స్ ఎవ్రీథింగ్ గాట్ క్లోజ్డ్ అంట. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. ఇక్కడ మనకి వెజిటేరియన్ ఫుడ్ కానీ ఏది దొరకదంట. సో ఊబర్ ఈట్స్లో ట్రై చేయాలని చెప్పేసి అని అంటున్నారు. ఊబర్ ఈట్స్లో కూడా దొరకకపోయేటైతే వేరే చూసుకోవాలి. ఇక్కడ మన కరెన్సీ వచ్చి తైవాన్ డాలర్స్ అంటారు. సో హైయెస్ట్ కరెన్సీ ఈజ్ $1,000. సో మనకి ఇది 2.62 అంటే ₹2.62. సో 2,620 రూపీస్తో లెక్క. అండ్ దెన్ ఆ తర్వాత 500 తర్వాత 1000 తర్వాత దే హ్యావ్ $500. అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ $100. సో 262 రూపీస్తో లెక్క. అండ్ దెన్ మిగతా 100 కంటే తక్కువ ఉన్నాయన్నీ వీళ్ళ దగ్గర కాయిన్స్లో ఉన్నాయి. సో కాయిన్స్లో $50 కాయిన్ అండ్ $10 కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో $1 కాయిన్ కూడా ఉంది. సో అదనమాట ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కరెన్సీ అయితే. మా ఫాదర్, మా నాన్న అండ్ మా ఫ్రెండ్. మా నాన్న చాలా ఎక్సైట్ అయిపోయాడు నేను తైవాన్కి వెళ్తున్నాను అనగానే. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఏమో యాక్చువల్గా దుర్గాప్రసాద్ అని
సో హీ స్టేడ్ ఇన్ హాంకాంగ్, చైనా, అవన్నీ ఆ కంట్రీస్లో ఉన్నాడు కాబట్టి ఈ ఏరియా, ఈ కంట్రీస్ గురించి అతనికి బాగా తెలుసు. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ సెడ్ ఐ వాస్ గోయింగ్ టు తైవాన్. అండ్ దెన్ మా ఫాదర్ కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు, ఎందుకంటే తైవాన్ ఈజ్ వన్ కంట్రీ విచ్ ఇస్ ఫైటింగ్ అగేన్స్ట్ చైనా. అంత పెద్ద కంట్రీ అయినా సరే, ఇంత చిన్న దేశం అయినా సరే, దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్. సో దే ఆర్ నాట్ గివింగ్ అప్. అందుకని అది చాలా ఇష్టపడ్డాడు అనమాట. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయరా, అక్కడ ఎలా ఉందనేది మొత్తం అన్ని కండిషన్స్ చూపెట్టు అని చెప్పేసి అని. సో అందుకోసం ఐఎమ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ తైవాన్. సో నేను ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసుకున్నాను నా స్టేని, రేపు వెళ్ళకుండా కనీసం ఇంకో 1 or 2 days ఎక్స్ట్రా ఉందామని చెప్పేసి అని. సో విల్ ట్రై అండ్ షో యూ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఓకే, and this is RK signing off for the day. See you tomorrow in the next video.